ఉడిపి అలసందల వేపుడు. నాకు ఈ ఉడిపి అంటే ఎంత నచ్చేసి. ఇవన్నీ ఈ మిరపకాయలు, కొబ్బరి కూరు ఇవంతా కూడా మనం డ్రై ఫ్రై చేయాలి. వేపుడు కూడా ఎక్కించి పొయ్యి మీద ఇది ఇలాగ చేద్దాం డ్రై ఫ్రై. ఈ లోపల బీన్స్ ఉడికిద్దాం. అలా ఒకసారి ఉప్పు వేసి ఈ బీన్స్ ఆ గిన్నె ఎక్కించి ఇందులో నీళ్ళు వేసి ఉడికించి. అలసందలు అంటే ఇదే కదా, వాటిలో ఉండే గింజలే అలసందలు. గిన్నె ఎక్కించు, కొంచెం నీళ్ళై, ఒక అరజగ్గు. కొంచెం ఉప్పే, కల్లుప్పు, ఇక బీన్స్ పసుపు వేసాయి. ముందు పసుపు వేస్తా. బీన్స్ వేసాయి. ఎంతసేపు ఇట్లా? అవి ఒక 5-10 నిమిషాలు ఉడుకుతాయి. ఈ లోపల మనం ఇది డ్రై ఫ్రై చేద్దాం. పొయ్యలికి చిత్ర. ఓకే, మిర్చి, ఎండు మిరపకాయలు, వేడిగా మిరపకాయలు వేయించి బాగా. బాబాయ్ మిగతా ఏవా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క బరువు ఉంటుంది, ఒక్కొక్క టెక్స్చర్ ఉంటుంది కాబట్టి విడివిడిగా వేయిద్దాం. ఓహో, ఇప్పుడు ఒక్కొక్కటి వేయిస్తున్నాం అంతే. పళ్ళెం అందుకో. ఆ పళ్ళెంలో వేసి ధనియాలు, జీలకర్ర, మంచి వాసన వస్తుంది. మిరపకాయల్లో కలిపి పచ్చి శనగపప్పు, చింతపండు, కొబ్బరి, కొబ్బరి కోర్, బెల్లం పొడి. యూ ప్లీజ్ నౌ గో అండ్ రుబ్రోల్ ఇట్, బ్రింగ్ ఇట్. అర్థమైంది. Grind it. రుబ్బుకొని ముద్ద వేసుకొని రావాలి. Yes, you grind it and bring mudda. Come. Meanwhile, I bring that alasanda out, strain it out. నీకు ఇంగ్లీష్ రానప్పుడు రానట్టు ఉండు. కెన్, వి, వర్, వాజ్. అలసందలు జల్లి. నాలుగు గంటలు నూనె వేసి ఫస్ట్ ఏది వేయాలి? ఆవాలు, మినపప్పు, ఇప్పుడు కరివేపాకు, ఇంగువ. ఈ ముద్ద వేసేయాలి మొత్తం వేసేయాలనా? అంతే. సన్నప్పేస్తా. అలసందలు వేసే తర్వాత కొంచెం వేగిన తర్వాత అలసందల బీన్స్,
దీనిలో మార్చాలా? అంతే, కాడగిన్నెలోకి మార్చే. ఉడిపి అలసందల వేపుడు ఎలా తయారు చేసావు? ఉడిపి అలసందల వేపుడు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు, పసుపు, బీన్స్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత మూకుడులో ఎండుమిరపకాయలు, వేడిగ మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చింతపండు, కొబ్బరి తురుముని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోని బెల్లం పొడి కూడా వేసి రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. గిన్నెలో 4 గరిటెల నూనె వేసి అందులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, మనం ముందుగా తయారు చేసుకున్న ముద్ద ఒకసారి కలిపి కొంచెం ఉప్పు వేసి మనం ఉడికించుకున్న బీన్స్ ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకుంటే ఉడిపి అలసందల వేపుడు రెడీ.